శంకరాచార్యులు వారు చెప్పారు, బ్రహ్మకపాలం మెళ్ళో ఎందుకు వేసుకుంటాడు, అందరికన్నా ముందు బ్రహ్మగారిని సృష్టించి వేదాలు ఇచ్చి సృష్టి చేయవయా అన్నారు. లోకాలకి పెద్దవాడు, మొట్టమొదటి సృష్టి చేశాడు కాబట్టి. ఆ బ్రహ్మగారి శరీరం కూడా పడిపోతే, ఆ పుర్రె కూడా రుద్రభూమిలో పడిపోతే బాగుండదు, పాపం మొదట పుట్టినవాడు, నేనే పుట్టించి వేదం ఇచ్చి లోకాలని సృష్టించమన్నాను, ఈ పుర్రె కూడా ఇలా పడిపోవడం ఏంటని ఒక తడప తీసి గుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. ఇలా వేసుకుంటే ఆ బ్రహ్మల మాల, బ్రహ్మల కపాల మాల ఓ పెద్ద మాల అయిపోయి ఆయన అలాగే ఉన్నాడు. అంటే కాలాతీతుడు అని చెప్పడానికి. అసలు పరమశివుడికి వయస్సు ఎంత తెలిసిన్నవాడు ఎవరు? అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన. పుట్టినవాడు ఏమిటి, ఉన్నవాడు ఆయన. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన. ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి? పోనీ అంత ఎత్తుంటారండి, చాలా బాగుంటారండి అందామా? అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసిన్నవాడు లేడు. 63 లీలామూర్తులు, అరూపరూపి లింగస్వరూపం, అంతటా నిండి నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు. ఏదాయన రూపం? పుట్టుకేమిటి? ఆయన మహానుభావుడు, ఉన్నది ఆయన ఒక్కడే.